సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం జస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ఇష్యూ వల్ల స్ట్రక్ అయ్యామండి. ప్రీవియస్ వీడియోలో ఈ ఎంటర్ప్రైజ్ ఈ గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి మనం 8th కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. సో యాజ్ వెల్ అది 9th కాన్ఫిగరేషన్ చెప్తున్నాను. 9th కాన్ఫిగరేషన్ లో మనం మనం డిస్కస్ చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఏదైతే ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్, కేజెడ్, ఈ డాక్యుమెంట్స్ కి మనం ఇప్పుడు నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఎందుకు మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలంటే, మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ని మనం క్రియేట్ చేసి ఎంట్రీస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అమౌంట్ పే చేసాం అనుకోండి, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ద్వారా చేసాము, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. ఈ జేవిన్ ఈ ఎంట్రీని మనం పాస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక నెంబర్ క్రియేట్ అవుద్ది. మనం బుక్స్ లో రాసేటప్పుడు కూడా ఒక ఎంట్రీ చేసిన తర్వాత దానికి ఎంట్రీ 1, ఎంట్రీ 2, 3, 4 అట్లా రాసుకుంటూ వస్తాం కదా. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనము ఈ ఒక ఎంట్రీ జరగగానే దానికి సంబంధించి ఒక నెంబర్ని ఆటోమేటిక్ గా అది క్రియేట్ అవుతుంది. అది ఎప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, మనము ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అంటే 01 దానికి నెంబర్, దీనికి సంబంధించి మనం నెంబర్ రేంజ్ 1 to 500 మనం ఇవ్వాలి. 1 to 500 ఇవ్వాలని కాదు, కంపెనీస్ లోకి వెళ్తే ల్యాక్స్ లో ఇస్తారండి. బట్ జస్ట్ మన ఎడ్యుకేషన్ వల్ల ట్రయల్ వర్షన్ లో మనం ఎంట్రీలు కొడుతున్నాం కాబట్టి మాక్సిమం అంటే 500 కన్నా ఎక్కువ ఎంట్రీస్ చెయ్యం కాబట్టి 1 to 500 ఇస్తున్నాం. సో అదే విధంగా కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ డాక్యుమెంట్. దీంట్లో ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ గా ఈ డాక్యుమెంట్ కి సంబంధించి నెంబర్ ని ప్రీ డిఫైన్ చేసి ఉంటారు. అవి 59 నెంబర్స్ ఉంటాయండి. చూడండి ఇక్కడ 59 నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఆటోమేటిక్ గా ఎస్ఏపి ప్రీ డిఫైన్ నెంబర్స్ ఉంటుంది. ఇది లాగౌట్ ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ లాగౌట్ చేద్దాం, లాగౌట్ అండ్ లాగిన్ చేద్దాం. సో ఈ డాక్యుమెంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్, దీనికి సంబంధించి ఎస్ఏపి లో ప్రీ డిఫైన్డ్ గా నెంబర్ ఇచ్చారు. అగైన్ లాగిన్, యూజర్ ఐడి, పాస్వర్డ్, కంటిన్యూ. SPRO స్క్రీన్ లోకి వెళ్దాం. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, లెడ్జర్స్, డాక్యుమెంట్స్, సారీ దాని ద్వారా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ ఒకసారి మనం చేస్తే ఐడియా ఉంటుంది. ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎన్జి స్క్రీన్కి వెళ్ళాము. మన నెంబర్ రేంజ్కి సంబంధించి మనం ఇవ్వాలి. ఇప్పుడు డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ టైప్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ గురించి ఇస్తాం. సో డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్స్ ఎంట్రీ వ్యూ, డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్. సో కంపెనీ కోడ్ ఇచ్చాము, SSMB ఇంటర్వల్స్ లో క్లిక్ చేసింది. ఇవన్నీ మనకి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్. నేను ఎప్పుడైతే ఇందాక మీకు ఎస్ఏపీలో డిజెడ్, కేజెడ్, ఎస్ఏ, కేఆర్ అని ఈ నెంబర్స్ చెప్పాం కదా, ఇవన్నీ దానికి సంబంధించి పేమెంట్స్ షార్ట్ గా ఫ్రీ డిఫైన్ నెంబర్స్. మీకు అవి కూడా చూపిస్తాను ఒక నిమిషం. అలాగే డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ క్లిక్ చేసాం కదా, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఎంట్రీ వ్యూ అంటే చూస్తున్నాం. చూడండి ఈ 59 డాక్యుమెంట్స్ లో మనము ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఏఏ డాక్యుమెంట్, ఇవి చెప్పాను కదండి. ఇవి మేజర్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం 01, 19, 20, 14, 16 ఇవన్నీ మీకు ఎలా వచ్చాయంటే ఎస్ఏపి ఒకటి ఫ్రీ డిఫైన్ గా ఇచ్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే ఎస్ఏ డాక్యుమెంట్ కి ఫ్రీ డిఫైన్ నెంబర్ ఎంత 01. ఓకేనా, అందుకని నేను 01 రాసాను. అలాగే కేఆర్ డాక్యుమెంట్ ఇలా రాదేమో, మళ్ళీ బ్యాక్ వెళ్దాం, పొజిషన్ లోకి వెళ్దాం. కేఆర్ డాక్యుమెంట్
వెండర్ ఇన్వాయిస్ దానికి 19 చూడండి, నేను 19 ఇచ్చాను. ఇలా మనకి మేజర్ ఈ 6 డాక్యుమెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన నెంబర్స్ ని క్రియేట్ చేస్తాను. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఫస్ట్, కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్ డీజెడ్, రెండింటికి ఒకే నెంబర్ రాసి ఒకసారి చెక్ చేద్దాం. పొజిషన్ డీజెడ్ ఎంటర్ కస్టమర్ పేమెంట్ 14, కస్టమర్ పేమెంట్ కి 14 రాస్తాను. కస్టమర్ ఇన్వాయిస్ ని ఒకసారి చెక్ చేద్దాం. డిఆర్ రెండింటికి సేమ్ 14 రాస్తాను. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, సో దీనికి 18 అండి, డిఆర్ కి 18. వీటిని నెంబర్ రేంజ్ అంటారు. డిఫైన్ డాక్యుమెంట్ వ్యూలోకి వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ టైప్స్ తీసుకొని వాటికి ఫ్రీ డిఫైన్ నెంబర్ ని ఫస్ట్ మనం మెన్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటికి ఒక్కొక్క దానికి ఎస్ఐ డాక్యుమెంట్ 1 to 500 or 1 to 1000 1 to 2000 ఇచ్చాలి. నెక్స్ట్ కేఆర్ డాక్యుమెంట్ కి మనం ఇక్కడ 500 వరకు ఇచ్చాం కాబట్టి 501 to 1000 అలా ఇవ్వాలి. ఎందుకంటే ఒకేసారి ఇక్కడ 1 to 5000 ఇచ్చి మళ్ళీ అగైన్ సేమ్ దానికి కూడా 1 to 1000 ఇచ్చాం అనుకో, సేమ్ నెంబర్ ఒకదానికి ఒకటి ఇచ్చినప్పుడు ఎంట్రీ లేకపోతుంది. మనం ఎంట్రీస్ పాస్ అయ్యేటప్పుడు అప్పుడు మనకి ఆ ఎర్రర్ చూపిస్తుంది. సేమ్ నెంబర్స్ యువర్ మెన్షన్ ఇంటర్ ల్యాబ్ అని దానికి సంబంధించిన లాంగ్వేజ్ అది డిస్ప్లే చేస్తుంది. సో అలా కాకుండా ఉండేదానికి ముందుగానే మనం ప్రాపర్ గా ఇచ్చుకోవాలి. ఎస్ఐ డాక్యుమెంట్ కి 500 1 to 500 ఇచ్చాము, కేఆర్ డాక్యుమెంట్ కి 1000 to 1500 ఇచ్చాము, కేజెడ్ డాక్యుమెంట్ కి 1500 to 2000, డిఆర్ డాక్యుమెంట్ 2000 to 500 అట్లా ఇవి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. దీనికి సంబంధించి మనం టీ కోడ్ లోకి వెళ్ళాం కదా, అది నెంబర్ రేంజ్. అక్కడికి వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రీ డిఫైన్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడికైనా ఇచ్చుకోవచ్చు. ఎస్ఐ డాక్యుమెంట్ క్లిక్ చేసుకుని మన డిస్ప్లే అయింది, దీని మీద నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ కనించుకొని ఎస్ఎస్ఎంబి ఇంటర్వెల్ లోకి ఇచ్చుకొని మనం ఇందాక ఇచ్చినటువంటి మన డిస్ప్లే అవుతాయి. ఆల్రెడీ మనం ఎస్ఎస్ఎంబి కంపెనీకి ఇచ్చేసింది వాళ్ళు. మీకు అది స్పెషల్గా ఎలా వెళ్ళాలని దాన్ని కూడా చూపిస్తాను. డాక్యుమెంట్ టైప్ క్లిక్ చేసి దాని మీద నుంచి వెళ్ళినా కానీ ఇంటర్వెల్స్ వస్తాయి, అలా అయినా వెళ్ళొచ్చు. డిఫైన్ డాక్యుమెంట్ ఎంట్రీ, డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ క్లిక్ చేస్తాము. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ డిఫైన్ పోస్ట్, డిఫైన్ డాక్యుమెంట్ నేమ్, డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ. చూసారు కదా, దీన్ని క్లిక్ చేస్తే సేమ్ అదే వస్తుంది. ఎస్ఎస్ఎంబి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఇంటర్వెల్స్ లోకి వెళ్ళాము. సో ఈ నెంబర్స్ అన్ని మనం కొత్తగా యాడ్ చేయాలంటే ప్లస్ చేసుకొని, మనం ఆల్రెడీ 01 అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ కి ఇచ్చేసాము. అగైన్ 19 అంటే 19 నెంబర్ అంటే చూడండి, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ నెంబర్ కి సంబంధించి ఇక్కడ 1000 to 1500 ఇచ్చాము. అలాగే కేజెడ్ డాక్యుమెంట్ అంటే 20, కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ కి 20 అనే నెంబర్ని ఇవ్వాలి. మనం ఇందాక రాంగ్ నెంబర్ ఏదైనా ఇచ్చింటో అగైన్ ఇప్పుడు చూడండి 20 కేజెడ్. సో ఫైనాన్షియల్ ఇయర్ 2023. సో మనకి ఇక్కడ ఇచ్చినట్లు లాస్ట్ నెంబర్ ఎంత, 3500 4000 ఉందా? ఇక్కడ 3500 లేదు, ఇక్కడ 4000 లేదు. సో 3500 లాస్ట్ నెంబర్. సో 3500 01, ఇక్కడ 4000. ఆల్రెడీ ఎందుకు వస్తుంది ఆ నెంబర్ ఆటోమేటిక్, వేరే కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఎంట్రీ చేయగానే ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 20 అనేది కేజీ వెండర్ పేమెంట్ ఇన్వాయిస్ సంబంధించి నెంబర్ 20. ఓకే, ఎంటర్ కొట్టాము, సేవ్ కొట్టాము. మనం ఈ విధంగా ఎప్పుడైతే నెంబర్ రేంజ్ ఇస్తామో ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ పాస్ అయ్యేటప్పుడు క్రియేట్ అవుతుంది. లేకపోతే అప్పుడు మనకి ఎంట్రీ చూపిస్తుంది నెంబర్ రేంజ్ మిస్సింగ్ అని. సో అగైన్ ఇక్కడికి వచ్చి మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి. 20 అయిపోయింది, 19 అయిపోయింది. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ కి 18 ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాము. అగైన్ డీజెడ్ కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్ 14 ఇచ్చున్నాము. అగైన్ ఏ డాక్యుమెంట్ అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ 16 నెంబర్ ఇచ్చి దానికి ఒకటి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ నెంబర్ రేంజ్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ కి సంబంధించి ప్రీ డిఫైన్ నెంబర్ ని మెన్షన్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎంట్రీ చేసి ఇయర్ ఎంట్రీ చేసి డాక్యుమెంట్ కి స్టార్టింగ్ టు ఎండింగ్ నెంబర్
ఇక్కడ మనకి రియల్ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ నెంబర్ మనం 1 to 500 ఇచ్చాము. బట్ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కంపెనీస్ ల్యాక్స్ థౌజండ్స్ లో నెంబర్స్ ఇస్తాయండి. మనలాగా ట్రయల్ వర్షన్ లో 500 200 నెంబర్స్ కొట్టరు కదా, అక్కడ ల్యాక్స్ లో ఉంటాయి కదా ట్రాన్సాక్షన్స్ అని. సో నెంబర్ రేంజ్ అనేది కూడా ల్యాక్స్ లో ఇస్తారు. సో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దీన్ని FBN1 అని టీ కోడ్ ద్వారా చేయొచ్చు, యాజ్ వెల్ as ప్యాడ్ ద్వారా వెళ్ళి చేయొచ్చు. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి మీకు జస్ట్ బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. /n వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇక్కడ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, క్రియేట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఫర్ డిస్కౌంట్ గివెన్ పర్పస్, ఇట్స్ ఆల్ COCD అండర్. మీకు ఇది ఏంటంటే SSTG టీ కోడ్ ద్వారా మీకు చేస్తాను. టాలరెన్స్ గ్రూప్ అంటే ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళు పేమెంట్ చేసే ఆప్షన్స్ అయితే వాళ్ళకి సిస్టమ్ లో ఉండే ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఒక మెటీరియల్ ని ఒక 1 lakh rupees కి సేల్ చేశారు. పర్చేస్ చేసిన డెటారు మన దగ్గర నుంచి మనం సేల్ చేస్తాం ఏ వస్తువు అయినా, అప్పుడు మనకి క్రెడిట్ బేస్ తో సేల్ చేసినప్పుడు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఆ 1 lakh సంబంధించి 90,000 ఇస్తానంటారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలంటే 10% డిస్కౌంట్ చేయాలి. అట్లా డిస్కౌంట్ ఇచ్చే దానికి సంబంధించి కూడా టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, ఒక్కొక్క ఎంప్లాయీకి సంబంధించి పేమెంట్ ఆప్షన్, రిసిప్ట్ ఆప్షన్ లో మనకి డిస్కౌంట్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. ఇలా ఇవ్వడానికి మనం ఫస్ట్ ఈ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. అర్థమైంది కదండి. టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అలాగే డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయాలి. సో వీటిని అసైన్ చేయాలి. మీకు ఇప్పుడు ఎలా చేయాలని చెప్తాను. SSTG అనే టీ కోడ్ తో SSTG SN సారీ మనం క్రియేట్ చేసింది OBA4. సో OB5 టాలరెన్స్ గ్రూప్ ఫర్ యూజర్స్. అర్థమైంది కదా. ఈ స్క్రీన్ ఇది న్యూ స్క్రీన్. ఆల్రెడీ న్యూలోకి వెళ్ళి మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేయాలి, బట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం. సో దాన్ని చెక్ చేయాలంటే పొజిషన్ లోకి వెళ్ళి ఎస్ఎస్ మనం ఇచ్చాము టీజీ టాలరెన్స్ గ్రూప్ SSTG కొడితే చూడండి SSTG దాన్ని క్రియేట్ చేసాం. ఇందాక స్క్రీన్ లో న్యూ ఎంట్రీలో క్రియేట్ చేస్తాము. ఇక్కడ క్రియేట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసి అసైన్ చేసేసాం కాబట్టి మనకి డిస్ప్లే అయింది టాలరెన్స్ గ్రూప్ ఏ కంపెనీ కోడికి. బట్ మనం అసైన్ చేయకపోతే ఇది ఒక్కటే వచ్చి ఉంటుంది, ఇక్కడ అసైన్మెంట్ అయి ఉండదు. ఓకే. సో ప్యాడ్ ద్వారా ఎలా వెళ్ళాలి? క్రియేట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఫర్ డిస్కౌంట్ గివెన్ పర్పస్, ఇట్స్ ఫర్ ఆల్ COCDs. ఒకసారి మనం చేస్తే అన్ని కంపెనీ కోడ్లకి అది ఎలిజిబుల్ అవుతుందండి. అన్ని కంపెనీ కోడ్లకి మనం క్రియేట్ చేయగలేదు. సో /n SAP reference IMG screen, global settings, general ledger new, చూడండి global settings new, financial accounting, global settings new, again general ledgers new, ledgers ఇట్లా ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. చూడండి గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్స్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ డిఫైన్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఇక్కడ నిమిషం అండి, ఇది SPR స్క్రీన్ లో మనకి ఇక్కడ ఎంత బాగా ప్రాక్టీస్ ఎంత వర్క్ చేసే వాళ్ళకైనా కానీ ఈ స్క్రీన్స్ అన్ని మిస్ మ్యాచ్ అవుతాం. మేము బ్యాక్ వెళ్తాం, కన్ఫ్యూజ్ అవుతుంటాం. /n SPRO చూడండి. ఇప్పుడు మన కాన్ఫిగరేషన్ ఇది టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. OBA4 లోకి వెళ్ళి చేసాము. సేమ్ దాన్ని టీ కోడ్ ద్వారా ఎలా చేయాలని దాన్ని చెప్తున్నాను. గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఓకే. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్,
జనరల్ లెడ్జర్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. కన్ఫ్యూజ్ గా ఉంటాయండి, బట్ మనకి మోర్ ప్రాక్టీస్ చేసే ముందు మనకి ఈజీ అయిపోద్ది ఎక్కడ ఏ స్క్రీన్ ఏముంది అనేది. బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత ఓపెన్ ఐటమ్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఓపెన్ ఐటమ్ న్యూ, క్లియర్ డిఫరెన్స్, clear differences, define tolerance group for employees, or else define tolerance group for GL accounts. రెండు ఒకే దగ్గర ఉంటాయి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. సో SSTG అనేది క్రియేట్ చేసిన ఎంప్లాయీస్ కోసం. అర్థమైంది కదా. సేమ్ ఇందాక OBA4 లోకి వెళ్తే ఏ స్క్రీన్ అయితే వస్తుందో డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే సేమ్ స్క్రీన్ వచ్చింది. న్యూ ఎంట్రీలోకి వెళ్తాము. ఆర్ఎల్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము. SSTG టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అని క్రియేట్ చేస్తుంది. సర్చ్ కొట్టాం. చూడండి ఆల్రెడీ సేమ్ ఇందాక వచ్చిందే టీ కోడ్ ద్వారా వెళ్తే ఏది వచ్చిందో అదే వచ్చింది. మనం అసైన్ చేసేసాం కాబట్టి మీకు నెక్స్ట్ అసైన్మెంట్ అనేది కూడా చూపిస్తాను. అసైన్ చేసినాం కాబట్టి డిస్ప్లే సేమ్ యాజ్ వెల్ యాజ్ OBA4 బ్యాక్ వెళ్తే OBA4 లో కూడా సేమ్ అదే ఉంటుంది. OBA4 లో కూడా మనకి GL అకౌంట్ సంబంధించి టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. అంటే GL అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి టాలరెన్స్ గ్రూప్ ని ఖచ్చితంగా క్రియేట్ అయ్యి ఉండాలి, లేకపోతే GL అకౌంట్స్ క్రియేట్ కావు. సో డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ క్రియేట్ చేసాము. సో న్యూ ఎంట్రీకి అయితే న్యూకి వెళ్తాము. సేమ్ కంపెనీ కోడ్ టాలరెన్స్ గ్రూప్ మనం ఎక్కడైతే SSCL అని క్రియేట్ చేసి షార్ట్ కట్ కి ఇస్తాము, దానికి డిస్క్రిప్షన్ ఇస్తాము. ఇంక ఇవన్నీ ఏమి అవసరం లేదు, సేవ్ కొడతాము. సో మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి నో నీడ్ టు సేవ్ వన్ మోర్ టైం. సో దీన్ని చెక్ చేసుకుంటే పొజిషన్ లోకి వెళ్తాము. కంపెనీ కోడ్ SSMB క్లిక్ చేసాము. SSMB మన COCDకి సంబంధించి టాలరెన్స్ గ్రూప్ SSGL టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసి సేమ్ దాన్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ అసైన్మెంట్ కూడా చేసేసాం కాబట్టి మనకి డిస్ప్లే అవుతుంది. సో క్రియేట్ చేయడం ఇది. నెక్స్ట్ ఎంప్లాయీస్ కి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, GL అకౌంట్స్ కి క్రియేట్ చేసాం. యాజ్ వెల్ as అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. సేమ్ ఈ క్రియేట్ చేసిన దాన్ని అసైన్ చేయాలి అకౌంట్స్ గ్లోబల్. దీనికి టీ కోడ్ అంటే OBA7కి వెళ్తే /n OBA7 /n OBA7 డిఫైన్ డాక్యుమెంట్ /n OB57 /n OB57. SAP ఏంటంటే మెయిన్ ఈ టీ కోడ్స్ ప్యాడ్ ద్వారా ఇవే అండి ఎక్కువ. ఈ లార్జ్ స్క్రీన్స్ ఉన్నందువల్ల ఒక్కొక్క స్క్రీన్ కి డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ని టీ కోడ్స్ ని యూజ్ చేస్తుంటారు. సో మనం ఎప్పుడైతే మోర్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి దాని మీద SAP మీద మనకి మోర్ నాలెడ్జ్ వస్తుందండి. /n OB57 ఎంటర్ కొట్టండి. చూడండి అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్స్. సో ఇక్కడ ఎప్పుడైతే అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ అంటే మన యూజర్ అంటే మనకి SAP లాగిన్ అవడానికి మాకు యూజర్ ఐడి ఇచ్చింటారు. సో దాన్ని యూజర్స్ అంటారు. దీన్ని టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేయాలి. మనకి టాలరెన్స్ గ్రూప్ ఏంటి? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ SSTG. సో దాన్ని క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీలోకి వెళ్తాము. మన యూజర్ ఐడి ఎప్పుడైతే యూజర్ ఐడిని గుర్తున్నప్పుడు ఏం చేయాలంటే సేమ్ SAP లాగిన్ ప్యాడ్లోకి వెళ్తే క్లిక్ చేసి జస్ట్ లాగిన్ క్లిక్ చేసుకుంటాము. ఇది మన యూజర్ ఐడి 36 యూజర్ 60. సో 36 యూజర్ 60 టాలరెన్స్ గ్రూప్ SSTG. సేవ్ కొడితే ఇన్ ఎంట్రీ ఆల్రెడీ సేవ్.
ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ అంటే మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మనకి అవసరం రాదు అది. నో నీడ్ టు సేవ్ వన్ మోర్ టైం. సో మీకు అసైన్మెంట్ అనే దానికి సంబంధించి మీకు ఎలా చేయాలనే దాన్ని చెప్పారండి. సేమ్ అదే టీ కోడ్ ద్వారా చెప్పాను. ప్యాడ్ ద్వారా ఎలా వెళ్ళాలనేది కూడా చెప్పాను. ఎస్పీఆర్ ప్యాడ్ ద్వారా మీకు మొత్తం క్లారిటీగా మెన్షన్ చేస్తున్నానండి ఎక్సెల్లో. దీన్ని మొత్తం కూడా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో దీన్ని యాస్టీ పేస్ట్ చేస్తాను ఈ రిమార్క్స్ మొత్తాన్ని. సో అసైన్మెంట్ చేసేటప్పుడు గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ న్యూ, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. మెనీ టైమ్స్ మనం స్క్రీన్ని ప్యాడ్ ద్వారా యూజ్ చేసినప్పుడు మనకి డౌట్ లేకుండా ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్స్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ దాకా వచ్చింది? బిజినెస్ ట్రాన్సాక్షన్ ఓపెన్ ఐటెం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఐటెం క్లియరింగ్ క్లిక్ చేసాము. ఓపెన్ ఐటెం క్లియరింగ్ క్లిక్ చేసిన తర్వాత డిఫైన్ క్లియరెన్స్ డిఫరెన్స్, డిఫైన్ క్లియరింగ్ డిఫైన్ క్లియరింగ్ రూల్స్ కాదండి, ఒక నిమిషం. మాస్టర్ డేటా జిఎల్ అకౌంట్ ప్రిపేర్ క్లియరింగ్ డిఫరెన్స్ చూసారు కదా, ఇది దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఎంప్లాయీస్ అని వచ్చి అసైన్ యూజర్స్ టు టోలరెన్స్ గ్రూప్. సో దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తే సేమ్ ఇందాక మనం ఈ OB57 స్క్రీన్ ద్వారా వెళ్తే, టీ కోడ్ ద్వారా వెళ్తే ఏ స్క్రీన్ అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా. న్యూ కావాలంటే కొత్తగా దాన్ని క్రియేట్ చేయాలని అంటే అసైన్ చేయాలంటే న్యూలోకి వెళ్తాము. లేదు ఉన్న దాన్ని పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే న్యూలోకి వెళ్తే కూడా వెళ్ళాలి. యూజర్ నేమ్ టోలరెన్స్ న్యూలోకి వెళ్తే యూజర్ 36 నా యూజర్ ఇది, నేను టోలరెన్స్ గ్రూప్ SSTG. సో దీనికి సేవ్ కొడితే ఆల్రెడీ సేవ్ కాబట్టి ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వచ్చింది. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే మనం ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ పారామీటర్ సంబంధించి గ్లోబల్ సెట్టింగ్స్ ఈ 13 కాన్ఫిగరేషన్స్ లో మనం 12 చేసామండి. 13th ఏంటంటే కాన్ఫిగరేషన్ చేసేది ఏం కాదు, జస్ట్ మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నిటిని కూడా మనం చెక్ చేసుకునే దాన్ని ఈ 13 దాంట్లో ఉంటుంది. దాని టీ కోడ్ ద్వారా OBY6 అని ఉంటుంది. ఆర్ఎల్స్ OBY6 ద్వారా టీ కోడ్ ద్వారా ఎలా చెక్ చేస్తే ఏమేమి వస్తాయి అనేది కూడా నేను చెప్తున్నాను. సేమ్ యాజ్ వెల్ as అదే విధంగా టీ కోడ్ ద్వారా వెళ్తే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, టీ కోడ్ ద్వారా వెళ్తే దాని గురించి ఏమేమి డీటెయిల్స్ వస్తాయి అనే దాని గురించి మనం చెక్ చేద్దాం. వన్స్ చెక్ COCD డీటెయిల్స్ అంటే కంపెనీ కోడ్కి సంబంధించి మనం ఏమేమైతే ఈ స్టార్టింగ్ నుంచి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో అయితే ఏమి, గ్లోబల్ సెట్టింగ్స్లో అయితే ఏమేమి డేటా ఏమేమి క్రియేట్ చేసామో అన్ని కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీ కోడ్ ద్వారా చెప్తాను /n OBY6. సేమ్ దీన్ని కూడా వేరే వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో మళ్ళీ అక్కడ SM12లోకి వెళ్ళి క్యాన్సిల్ చేయాలి. SM12లోకి వెళ్ళి ఎంట్రీ కొట్టి యూజర్ ఐడిని బ్యాక్కి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి యూజర్స్ నేనే 2 సార్లు ఓపెన్ చేసిన, ఇతను ఎవరో ఒక అతను చేసినాడు. ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు జనాలు. డిలీట్ చేసామండి. సో /n OBY6 చూడండి, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా ఓవర్ వ్యూ అంటారు. సో మనం పొజిషన్లోకి వెళ్తాము. మన కంపెనీ కోడ్ SSMB క్లిక్ చేసాము. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్, దీని మీద డబుల్ క్లిక్ చేస్తాం. సో చూడండి, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ సంబంధించి గ్లోబల్ కాన్ఫిగరేషన్ డేటా, కంపెనీ కోడ్, కంట్రీ, కరెన్సీ INR అంటే ఇండియన్. మనకి ఇంటర్వ్యూస్ లో కూడా చాలా అడుగుతారు, వాట్ ఈస్ ద కంపెనీ కోడ్, వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వీఆర్ సెలెక్టింగ్ అంటే మన కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ కరెన్సీని అయితే మనం ఎంట్రీ చేస్తామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఇంటర్వ్యూస్ లో మేము అడుగుతుంటారు. నెక్స్ట్ ఇవన్నీ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీకు ఫర్దర్ క్లాస్ లో చెప్తాను. దీనికి సంబంధించి కంపెనీ కోడ్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది, సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం క్రియేట్ చేసాము, దానికి కంపెనీ కొన్ని అసైన్ చేసాం. సో ఇక్కడ ఓవరాల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చి సూర్య గ్రూప్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన క్రెడిట్ కంట్రోల్ ఏరియా.
సో సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని రెగ్యులర్ గా అయితే మనకి ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 ఉంటుంది, బట్ మనం నేమ్ మార్చుకున్నాం కాబట్టి దాన్ని S9 గా పెట్టుకున్నాం. యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా మనం క్రియేట్ చేసాం, SSFE. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్. నెక్స్ట్ అగైన్ ఫీల్డ్ స్టేటస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, సో అది కూడా SSPV. సో ఇవన్నీ కంపెనీకి సంబంధించి మనం ఫర్దర్ గా డేటా అంతా క్రియేట్ చేసేటప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఏమి ఇచ్చాము, కంట్రీస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఏమి ఇచ్చాము, FM ఫంక్షనల్ ఏరియాకి ఏమి ఇచ్చాము, ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ గా చేసేటప్పుడు డిస్ప్లే అవుతాయండి. సో ఫైనల్ గా ఇది చేసుకున్న తర్వాత మనం ఈ ఇచ్చిన షార్ట్ కట్ వర్డ్స్ కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకునే దాన్ని OBY6 లోకి వెళ్తాము. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలని కూడా చెప్తున్నాను. /n SPRO స్క్రీన్కి వెళ్తాము. SPRO చూడండి, SPROకి ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. చూడండి సేమ్ ఈ స్క్రీన్ వచ్చింది కదా, పొజిషన్ లోకి వెళ్తాం. మన కంపెనీ కోడ్ SSNB. జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ ఏంటంటే జస్ట్ మనం చేసిన ఈ స్క్రీన్ అనేది చేసిన కాన్ఫిగరేషన్స్ అని మనం చూసుకునే దానికి ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనే దానికి సంబంధించి అర్థమైంది కదండి. /n. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియోస్. ప్లీజ్ subscribe and share my videos and also intimate your friends and everything. ఫర్దర్ గా చాలా ఇలాంటి వీడియోస్ ని చాలా SAPకి సంబంధించిన ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ సంబంధించిన వీడియోస్ అన్నిటిని మీకు 1 by 1 మీకు మెన్షన్ చేస్తాను. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నింటిలోనూ కూడా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా ఒక సీరియల్ ఆర్డర్లో అప్లోడ్ చేస్తానండి. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.